ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారు ఈ విషయం మీద గ్రూప్ 1 విషయంలో మీకు ఇంటెలిజెన్స్ సరిపోవట్లేదా సార్? మీ ఇంటెలిజెన్స్ ఇక్కడ పనిచేయట్లేదా సార్? అమ్ముడు పోయినరా సార్ మీరంతా? మరి శివధర్ రెడ్డి గారు కొంచెం స్ట్రిక్ట్ అంటారు కదా సార్. మీరు ఐపీఎస్ క్యాడర్ కదా సార్. మరి మీకు తెలుసు కదా సార్ ఆ పురిటి నొప్పుల బాధ ఏందో. ఐపీఎస్ చదవాలంటే యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాలంటే మీరు ఇదే ఎన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి ఉంటారు, ఒకప్పుడు ఎట్లా చదువుంటారు ఏంది అనేది మీ ఎవరికి తెలియదా సార్? మీరు అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా సార్? మా రంగనాథ్ సార్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళే కదా, మరి గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళే కదా మా రంగనాథ్ గారు కూడా. మరి మీరందరూ ప్రాక్టికల్ గా అనుభవించినటువంటి బాధ అప్పుడు మీకు ఈజీ అయిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళందరికి ఉద్యోగాలు అమ్ముకుంటుంటే ఎక్కడ పోయి సావమంటారో మరి మీరే ఆ దారి కూడా చూపియండి. శివధర్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సజ్జనార్ గారు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడో ఎక్కడో కనబడినటువంటి బెట్టింగ్ యాప్ల మీద మీరు పట్టు వదలని విక్రమార్కుల్లాగా పోయి సుప్రీం కోర్టులో ఆ కోర్టులో ఈ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారే. మరి మీరు తెలంగాణలో ఉన్నటువంటి మీరు కూడా ఒక ఐపీఎస్, మీరిక్కడ పనిచేస్తా ఉన్నారు, ఇక్కడ బిడ్డల ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. ఒక ఐపీఎస్ యూనిఫామ్ వేసుకునేటువంటి సజ్జనార్ గారు ఎందుకు మాట్లాడరు వీళ్ళ తరపున? ఎందుకు మీరు వీళ్ళ తరపున వకాలత్ వేయలేరా? వీళ్ళ బాధ ఏందో, గ్రూప్ 1 బాధ ఏందో మీరు తెలుసుకోలేరా? ఎక్కడో ఎవడో సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ల మీద మీరు పడ్డారు. ఎస్, వెరీ గుడ్. మేము దానికి ఏమంటలేం, మంచి విషయమే, మంచి పని చేసినారు. ఎంతో మంది కుటుంబాలను మీరు కాపాడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోకుండా. హ్యాట్స్ ఆఫ్ సార్ సజ్జనార్ సార్. కానీ ఈ రోజున బ్యూరోక్రాట్స్ అందరూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. బ్యూరోక్రాట్స్ అందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. కాబోయే బ్యూరోక్రాట్స్ గ్రూప్ 1 కోసం అల్లాడిపోతా ఉంటే, ఉద్యోగాలు వాడు పోతే వీడు పోతే వాడొచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్ముకుంటా ఉంటే మీరందరూ ఎందుకు సార్ మాట్లాడతలేరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు సార్ మాట్లాడట్లేదు? గోడల మీద బిఆర్ఎస్ పెయింటింగ్లు, సభ పెయింటింగ్లు తర్వాత వేసుకోండి సార్. మీరు మాట్లాడితే మా విద్యార్థులే వచ్చి గోడల మీద పెయింటింగ్ వేస్తారు, ఏకంగా కేసీఆర్ బొమ్మ కూడా వేస్తారు. దాందేమైంది, పెయింటింగ్ డబ్బా ఉంటే అయిపోతుంది. కానీ ఇక్కడ అది కాదు కదా ముచ్చట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు గ్రూప్ 1 గురించి మాట్లాడతలేరే, సజ్జనార్ ఐపీఎస్ లాంటి వాళ్ళు గ్రూప్ 1 గురించి మాట్లాడతలేరే. వెయ్యండి సార్. బెట్టింగ్ యాప్ల గురించి వేసినట్టే వీళ్ళ తరపున కూడా వెయ్యండి సార్. ర్యాంకులు అమ్ముకున్నారు సార్, ర్యాంకులు అమ్ముకున్నారు. ఘోరంగానే మన బతుకులు. రంగనాథ్ సార్, మీరు కూడా గ్రూప్ 1 రాసి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళే కదా సార్. ఆ నొప్పి ఏందో మీకు తెలుసు కదా సార్. సుమారు 20 సంవత్సరాల తర్వాత ముందు మీరు రాసి ఉంటారు ఎగ్జామ్. నాకు తెలిసి మీ సీనియారిటీని బట్టి చూసినట్టయితే 20 సంవత్సరాల క్రితము ఇంత ఉద్యోగాలు అమ్ముకునేది ఇంత లేదు సార్. అప్పుడు జర మంచిగా ఉండే సార్. ఇప్పుడు ఇట్లా మారిపోయినప్పుడు వీళ్ళ తరపున బ్యూరోక్రాట్స్ మాట్లాడకపోతే, రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే, 4th ఎస్టేట్ పట్టించుకోకపోతే ఎందుకు సార్ తెలంగాణ? ఎవడి పాలైంది సార్ తెలంగాణ? ఈ రోజున నిరుద్యోగుల కోసం కాదా ఈ తెలంగాణ తెచ్చుకుంది? ఉద్యోగాలు పోతున్నాయని కదా ఈ తెలంగాణ తెచ్చుకుంది? మరి ఇక్కడ మనోడే మనకి కొరవి పెడతా ఉంటే, మన తెలంగాణోడే ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటే వీళ్ళు ఎక్కడ పోయి సావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సారీ టు సే దిస్. సజ్జనార్ గారు మాట్లాడాలి, మహేష్ భగవత్ గారు మాట్లాడాలి, తెలంగాణ డీజీపీ గారు మాట్లాడాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు మాట్లాడాలి, రవి గుప్తా గారు మాట్లాడాలి, మా కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలి, అట్లాగే సివి ఆనంద్ గారు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ అనేది పక్కన పెట్టండి. మా రవి గుప్తా గారి నేటివ్ ఎక్కడో పక్కన పెట్టండి, మా మహేష్ భగవత్ గారి నేటివ్ ఎక్కడో పక్కన పెట్టండి, మా సజ్జనార్ గారి నేటివ్ ఎక్కడో పక్కన పెట్టండి, మా రంగనాథ్ గారి నేటివ్ ఎక్కడో పక్కన పెట్టండి, మా సివి ఆనంద్ గారి నేటివ్ ఎక్కడో పక్కన పెట్టండి. కానీ మీకు జీతం ఎక్కడి నుంచి వస్తుందో గది మాత్రం ఈ భారతదేశ వ్యాప్తంగా తెలంగాణల వాళ్ళ ట్యాక్సులు కూడా ఉన్నాయి కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల ట్యాక్సులు కూడా ఉన్నాయి కదా. మీరు ఎన్ని కలలుగా ఉంటారు సార్? మీరు ఐపీఎస్ అవ్వడానికి మీరు ఎన్ని కలలుగా ఉంటారు? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడానికి మరి వీళ్ళెందుకు కలలు కనుకూడదు? వీళ్ళే పాపం చేసిండ్రు. వీళ్ళ కళల్ని ఎందుకు తొక్కేస్తున్నారు సార్? ఎవడొక్కడ ఉద్యోగాలు అమ్ముకొని అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర. ఆ ప్రూఫ్లు అన్ని ఏడ్చినాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. బహిరంగ బుక్ అయింది సార్. ఆ అమ్మినోడు ఎవడో దొరకకుండా అమ్ముకోవచ్చు కదా, వాడు దొరికిపోయాడు. సెంటర్లలో ఒకటే సేమ్ ఎగ్జామ్స్ వేసి దొరికిపోయాను సార్.
ఇంకేం సార్, బ్యూరోక్రాట్స్ మాట్లాడరు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడు, బిఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ వాళ్ళేమో అమ్ముకుంటున్నారు. మరి ఎక్కడ పోయి ఏడవాలి సార్? మరి రోజున తెలంగాణలో అనాథ పీనుగలక్క తిరగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా సజ్జనార్ గారిని, ఎక్కడో కనబడినటువంటి బెట్టింగ్ యాప్ లా భర్తం పడతా ఉంటే మీరు ఇక్కడ స్కాములు కనబడుతున్నాయి, ఇక్కడ దోచుక తినడం కనబడుతుంది, ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకోవడం కనబడుతోంది. ప్రూఫ్స్ లేకుండా మేమేం మాట్లాడతలేం సార్. పెట్టండి సార్, సజ్జనార్ గురించి మాట్లాడినందుకు కేసు పెట్టండి, రంగనాథ్ గురించి మాట్లాడినందుకు కేసు పెట్టండి, డీజీపీ గురించి మాట్లాడినందుకు కేసు పెట్టండి, మీరందరూ మాట్లాడుతున్నారని కేసు పెట్టండి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరు ఏకమై కేసులు పెట్టండి. కానీ పెట్టిన కేసులు మాట్లాడండి సార్, వాళ్ళ గురించి కేసులు వేయండి సార్. దీని మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ సుమోటోగా తీసుకొని కేసు వేయండి సార్. మీకు లేదా సార్ బాధ్యత? ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతా ఉంటే మీకు దీని మీద పడతలేదా? శివ కుట్టినట్టు కూడా అనబడతలేదా సార్? మీ పిల్లల లెక్క కాదా సార్? వాళ్ళు మీ పిల్లల లెక్క కాదా సార్? మీలాంటి వాళ్ళనే సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు జనరల్ గా వాళ్ళు ఎందుకు సార్ గ్రూప్ 1 అవుదాం అనుకుంటున్నారు? అరే ఒక పలానా రంగనాథ్ గ్రూప్ 1 అయ్యి ఇప్పుడు హైడ్రా కమిషనర్ అయినరా ఆయన, అతని లెక్క నేను కూడా యూనిఫామ్ వేసుకోవాలి గ్రూప్ 1 ద్వారా అనుకుంటాడు సార్. లేకపోతే ఒక సజ్జనాన్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్. లేకపోతే ఒక రవి గుప్తాని తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్. ఒక మహేష్ భగవత్ని తీసుకొని ఇన్స్పైర్ అవుతారు సార్. సో మీరు కార్తికేయన్ ఐపీఎస్ ని చూసి మీరు ఎట్లా ఇన్స్పైర్ అయినరో మిమ్మల్ని చూసి ఈ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ప్రజలు నేను కూడా యూనిఫామ్ వేసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు సార్. మరి మీరెందుకు సార్ వాళ్ళ కోసం కొట్లాడరు, వాళ్ళ కోసం క్వశ్చన్ చేయరు? మీ బ్యూరోక్రాట్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు సార్. మీరు ఎన్ని చదువుకొచ్చారు సార్ ఇక్కడికి? మాకు లేని తెలివితేటలన్నీ మీకే ఉంటాయి కదా సార్. తిమ్మిని బమ్మిని చేస్తారు, తిమ్మిని చేస్తారు, దాని మమ్మీని కూడా కొన్ని మీదకి వెళ్ళి తీసుకొచ్చారు దిట్టారు సార్ ఐపీఎస్ లు. మరి మీరెందుకు మాట్లాడరు వీళ్ళ గురించి? మీరు తలుచుకుంటే రాజకీయ నాయకుల్ని మీరు శాసించలేరా? మీరు తలుచుకుంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేరా? వాళ్ళ స్కాములు ఎండగట్టలేరా? వాళ్ళ భర్తం పట్టలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మాట్లాడరు? మీరు కూడా అమ్ముడు పోయినరా? మీరెందుకు మాకు అవసరం లేదు, మేము రాజకీయ నాయకుల కిందనే ఒత్తాసు పలికి భజనలు చేస్తాం, మేము భజన మండలి అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సారీ టు సే దిస్ సార్, చాలా బాగా అనిపిస్తా ఉంది ఈ రోజున తెలంగాణలో. చాలా అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది సార్. ఎవరి దగ్గర పైసలు లేవు సార్. వాళ్ళు 10 ఏళ్ల నుంచి తిరిగి అప్పో సొప్పో చేసి వాళ్ళు 5 రూపాయల భోజనం తిని మంచినీళ్ళు తాగి డబ్బులు లేకపోతే పానీపూరీలు తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని చెట్ల కింద కూర్చొని చదువుకున్నారు సార్. తల్లిదండ్రులు కూడా చక్కగా లేరు సార్, కూలీ నాలి పని చేసుకుని అటువంటి వాళ్ళ కడుపు కొట్టి ఉద్యోగాలు అమ్ముకుంటే ఈ పాపం ఎవరికి తగులుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు సార్ అందరూ. నిజామాబాద్ నుంచి ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి ఉన్నారు, కొడంగల్ నుంచి ఉన్నారు, ఈ సంగారెడ్డి మెదక్ నుంచి ఉన్నారు, కామారెడ్డి ఎక్కడ లేరు సార్. ప్రతి ఒక్క జిల్లా నుండి ఉన్నారు సార్ వాళ్ళు, ప్రతి ఒక్క జిల్లా నుండి ఉన్నారు సార్. మరి దయచేసి వాళ్ళ గురించి ఎవడన్నా వేయండి సార్, కోట్ల వైపు పిల్లేయండి సార్, వేయండి, మాట్లాడండి. సజ్జనార్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా బెట్టింగ్ యాప్ లో, ఇది కూడా తీసుకోండి ఇనిషియేటివ్ గా. ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని పోయి అరెస్ట్ చేయండి, ఎవడు అమ్ముకున్నాడో వాళ్ళని పోయి అరెస్ట్ చేయండి. లేకపోతే అదే టీజీపీఎస్ లో కూడా మీ వాళ్ళే ఉన్నారని చెప్పి మీరు భజన చేస్తున్నారా? సో దయచేసి బ్యూరోక్రాట్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, వీళ్ళ తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. బెట్టింగ్ యాప్లు మాత్రమే కాదు, డేటింగ్ యాప్లు మాత్రమే కాదు, గ్రూప్ 1 జీవితాలు సంకనాకిపోతున్నాయి, మొత్తం ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వాళ్ళ గురించి మీరు మాట్లాడాలి, కొట్లాడాలి. డెఫినెట్ గా మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్ కి ఒక అర్థం పర్థం ఉండాలి సార్. తాడో పేడో తెలుసుకోండి సార్. ఎట్లాగో రిటైర్ అవుతున్నారు సార్, మా అంటే ముందే సస్పెండ్ చేసి పడేస్తారు తప్పులు చేస్తే, లేదంటే లూప్ లైన్ వేసి పడేస్తారు, లేదంటే ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. అంతకన్నా ఏమైతుంది సార్? ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చేయాలి ట్రాన్స్ఫర్, రాష్ట్రం చేతిలో ఏముంటది సార్? మిమ్మల్ని ఎవరైనా చేయగలుగుతారా? ఎవరేం చేయలేదు సార్. మీ ఈకలు కూడా పీకలేరు వీళ్ళు ఎవరు. మరి అటువంటిది ఏమీ లేని మాలాటోళ్ళకే ఇంత ధైర్యం ఉంటే మరి మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లకు ఎంత ధైర్యం ఉండాలి? ఇంకెన్ని పనులు చేయాలి? ఇంకెన్ని సబ్జెక్టుల మీద మాట్లాడాలి? మీరు కూడా భారతీయులే కదా, మరి మాట్లాడండి సార్, అడగండి, ప్రశ్నించండి, గ్రూప్ 1 వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళ తరపున వేయండి సార్, వకాలత్ వేయండి, వాళ్ళ తరపున పిల్లేయండి, మాట్లాడండి, అనిపించుకోండి. అరే మాకు రియల్ హీరోస్ ఉన్నారు. మీరందరూ నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు సార్. రిటైర్ అయ్యే ముందు ఒక 2 మంచి పనులు చేయండి. వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అరే నా హీరో రంగనాథ్, నా హీరో సజ్జనారు, నా హీరో రవి గుప్తా, నా హీరో డీజీపీ, నా హీరో శివధర్ రెడ్డి
వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు సార్. జీవితాంతం 35 సంవత్సరాలు మీకు ఊడిగం చేస్తారు కావాలంటే. ఇక ఇంతకన్నా ఏం చెప్పాలి సార్? దిగజారిపోయి నాకైతే అర్థమైతలేదు. ఇంతకన్నా ఏం చెప్తాం సార్? ఇక చెప్పాల్సినవన్నీ చెప్పేసినాం. రాజకీయ నాయకుడు పట్టించుకోడు, మీ బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పట్టించుకోకపోతే వాడు ఎవరు లేని అనాథ లెక్క బిక్కుబిక్కుమంటున్నారు సార్. ఇటువంటి వాళ్ళ వల్లనే కాదు సార్ మావోయిస్టులు తయారయ్యేది, ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటే కాదు సార్ నక్సలిట్లు తయారయ్యేది. ఎవరు సార్ తయారు చేస్తున్నారు వీళ్ళని? మీలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఉద్యోగాలు అమ్ముకొని మీలాంటి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఏ ఉద్యోగం లేకుండా నడి రోడ్డు మీద తిరగాల్సినటువంటి పరిస్థితి. ప్రైవేట్ కూడా ఉద్యోగాలకు వెళ్ళి పీక్ పడేస్తున్నారు. గూగుల్, టీసీఎస్, యాక్సెంచర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, యాపిల్ లాంటివే 600-700 మంది ఉద్యోగాలు అవలీలగా పీక్ అవుతారు పడేసింది సార్. ఎక్కడ పోతుంది సార్? పెట్టుకుంటారు వాళ్ళు, చాయ్ కొట్టు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. ఇక సభ్య సమాజానికి ఏం చెప్పాలి? పిల్లలు ఎవరిని కూడా చదవద్దని చెప్పాలనా? ఇంత కాలేజ్ గదే చెప్పినాం. ఉద్యోగాలు అమ్ముకుంటారని ఆయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చదివేయకండి, ఆ రూపాయి కూడబెట్టి ఫిక్స్ డిపాజిట్ చేస్తే బిజినెస్ అనే వేసుకుంటాడు. లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రికో ఇంకో మంత్రికో 60 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కుంటారు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా బ్యూరోక్రాట్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి మీకు ఎవరంటే భయం ఉండదు నాకు తెలుసు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అది కూడా నాకు తెలుసు. మిమ్మల్ని టచ్ చేయాలంటే కేంద్రం దిగి రావాలి. ఐపీఎస్ లను టచ్ చేయాలంటే మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు సార్. ఇంకొన్ని రోజుల్లో మీకు రిటైర్మెంట్ ఉన్నది. మా అంటే లూప్ లైన్ లో పెడతారు. అంతకుమించి ఏమైతే సార్? ఏం కాదు. అంతకుమించి మాట్లాడండి దయచేసి.